अस्सलाम वालेकुम नाजरीन, INE टुडे न्यूज़ में आपका खैर मकदम है। आइए देखते हैं ये तफसीलात। कारवन के मजलिस रुकन असम्बली कौसर मयूद्दीन ने अपने हल्के में आज एक तकरीब में खवातीन में बदकम्मा की साड़ियाँ तकसीम किए। रियासती हुकूमत बदकम्मा के लिए गरीब खवातीन को साड़ियों का तोहफा दे रही है। इस मौके पर मजलिस कारपोरेटरों और JSMC खैरताबाद जोन के अहदेदार भी मौजूद थे। తర్వాత ప్రతి బతుకమ్మ దసరా పండుగకు చీరలు డిస్ట్రిబ్యూటింగ్ గురించి లాస్ట్ ఇయర్ కూడా చేశారు. ఈ సంవత్సరం కూడా 30 తారీఖు వరకు డిస్ట్రిబ్యూటింగ్ అవుతుంది. రెండోది ఇక్కడ మా జీవన్ సింగ్ గారు చెప్పారు, ఈ ప్రోగ్రాంకు ఏ పార్టీకి సంబంధం లేకుండా మీరు ఇక్కడ ఉన్న మా మహిళలందరూ పాతకాలం కూడా చూశారు. కార్వాన్కు సంబంధించిన ఎప్పటి నుంచి కార్వాన్ల ఎమ్మెల్యే MIM పార్టీకి గెలిచిన తర్వాత ఏ కులం మతం లేకుండా అభివృద్ధి గురించి కొట్లాడుకుంటా ప్రతి బస్తీలా ప్రతి గల్లీలా ప్రతి కులాలకు సంబంధించిన ఏసుంటి సమస్యలని తీర్చిదిద్దుతున్నాం. ఈరోజు అందరం కలిసి ఉంటేనే మన కార్వాన్ కాన్స్టిట్యూన్సీ డెవలప్ అవుతుంది, మన బస్తీలు డెవలప్ అవుతాయి, మనం డెవలప్ అవుతాము. ఈ పార్టీలు కొన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు వస్తారు, లొల్లి పెడతారు, మళ్ళా వెళ్ళిపోతారు. వాళ్ళ మాటల మీద మీరు నమ్మకపోకుండా మీరు గట్టిగా మా MIM పార్టీకి మన ప్రభుత్వానికి గట్టిగా ఉండి మీరు కొట్లాడి మాతో ఏసుంటి అయినా పనులు తీసుకోవచ్చు. రెండోది, ఈరోజు మా కార్వాన్కు సంబంధించిన TRS పార్టీ ఇన్ఛార్జ్ జీవన్ సింగ్ గారు చెప్పారు, ప్రతి ఆఫీసర్ గురించి నేను చూస్తున్నాను కొన్ని నెలల నుంచి. ఈరోజు ఆయన ఇక్కడ ఉండేది TMC గారు యూసుడి ఎప్పటికీ ఇక్కడ ఈ ప్రోగ్రాంకు సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరో వాళ్ళ మీద నేను ఈరోజే నా ప్రభుత్వానికి ఒక లెటర్ రాస్తాను. ప్రతి పండుగ కానీ దసరా కానీ రంజాన్కు కానీ వీళ్ళ ఇంటి నుంచి ఆఫీసర్ల ఇంటి నుంచి ఇచ్చినట్టు వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కానీ ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన కొన్ని ఆఫీసర్లు నా దృష్టిలో ఉన్నారు. వాళ్ళకు అవసరం ఉంటే ఇక్కడ నా కార్వాన్ల పని చేయొచ్చు, లేకపోతే अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।